హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధీరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి మన వ్లాగ్ వచ్చేసి మిల్క్ షేక్స్ అండి. చాలా సింపుల్గా ఈ వేసవి కాలంలో మనము చాలా హెల్తీగా ఇలా డ్రింక్స్ చేసి ఇంట్లోనే చేసుకొని తాగితే మన హెల్త్కి చాలా మంచిదండి. ఇక్కడ నేను ఒక 3 మిల్క్ షేక్స్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. అందులో మొదటిది వచ్చేసి బనానా మిల్క్ షేక్ అండి. దానికోసం పండిన అరటి పండ్లను నేను ఇక్కడ 2-3 వరకు తీసుకున్నాను. వాటిని ఇలా పీసెస్ లాగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇలా ఇంట్లో మిల్క్ షేక్స్ని రెడీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే చల్లచల్లగా ఇస్తే కూడా వాళ్ళకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మనకు బనానా అనేది బ్లాక్ కలర్లో మారకుండా ఉండాలంటే ఐస్ క్యూబ్స్ అనేవి యాడ్ చేయాలండి. ఇక్కడ నేను కొన్ని ఐస్ క్యూబ్స్ని యాడ్ చేశాను. అలాగే కొద్దిగా షుగర్ని, పంచదారని అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే నానబెట్టి పొట్టు తీసిన బాదం పప్పులను కూడా యాడ్ చేశాను. అలాగే కొద్దిగా పాలను కూడా యాడ్ చేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా పాలను అయితే యాడ్ చేసుకోవాలి. ఒకేసారి పాలు యాడ్ చేయడం వల్ల మిక్సీ జార్ నుంచి పాలు అనేవి కారినట్టుగా అవుతాయి, కాబట్టి నేనైతే అలా చేయలేదు. అంతే ఫ్రెండ్స్, బనానా మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు సపోటా మిల్క్ షేక్స్ని చూపించబోతున్నాను, చూసేయండి. సపోటా మిల్క్ షేక్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చేస్తే మొత్తం గ్లాస్ అంతా తాగేస్తారు పిల్లలు మాత్రం. మన హెల్త్కు కూడా చాలా మంచిది. ఏంటి హెల్త్ అంటుంది ఊరికే అనుకుంటున్నారా? అలా ఏం లేదండి. ఫస్ట్ మన హెల్త్ అనేది బాగుండాలి కదా. పిల్లలకు, పెద్దలకు అందరికీ కూడా ఇలా జ్యూసెస్ ఇస్తే హెల్తీగా డైజెషన్ అవుతుంది. అలాగే ఇష్టపడతారు కూడా ఇలా డ్రింక్స్ రూపంలో మనము రెడీ చేసి ఇస్తుంటే. ఇక్కడ నేను ఒక 5-6 వరకు మీడియం సపోటాలను తీసుకున్నాను. వాటిని తొక్కంతా తీసేసి లోపల విత్తనాలను తీసేసి మిక్సీ జార్లో వేసేసుకుందాం. సపోటాలో ఉన్న సీడ్స్ కూడా తీసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న సపోటా ముక్కలన్నింటినీ వేసేసుకోవాలి. రుచికి సరిపడా పంచదార అండి. నేను ఇక్కడైతే 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఒక గ్లాస్ కూల్ మిల్క్ అండి, ఫ్రిడ్జ్లో పెట్టి కాచి చల్లార్చిన మిల్క్ అండి. బ్లెండ్ చేసుకోండి. తర్వాత ఒకసారి బ్లెండ్ చేసిన తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసి మరొకసారి బ్లెండ్ చేసుకొని ఇంకొక గ్లాస్ వరకు పాలను యాడ్ చేస్తున్నానండి. మన మిల్క్ షేక్స్లలో పాలు అనేవి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే చాలా బాగుంటుంది మిల్క్ షేక్ అనేది. మీరు కావాలంటే ఒక గ్లాస్ పాలు, ఒక గ్లాస్ నీళ్ళను కూడా తీసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్గా సపోటా మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీరు ఖచ్చితంగా ట్రై చేసి నాకు ఎలా కుదిరిందో కూడా ఫీడ్బ్యాక్ తెలియచేయండి. మరొకటండి, కర్బూజా మిల్క్ షేక్, మస్కా మెలన్ అండి. ఇది కూడా ఈ సమ్మర్లో మనకు ఎక్కువగా దొరుకుతూ ఉంటుందండి. వాటర్ మిలన్ కానీ, మస్క్ మిలన్ కానీ పిల్లలు పీసెస్ లాగా చేసి షుగర్ పైన వేసిస్తే కొంతమంది ఇష్టపడరు. కానీ ఇలా మనం జ్యూస్ లాగా చేసిస్తే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు. అదేంటో తెలియకుండానే తాగేస్తూ ఉంటారు. అంత బాగుంటుంది ఇలా చేస్తే మాత్రం. ఇక్కడ నేను ఒక ఫుల్ ఫ్రూట్ అనేది తీసుకున్నాను, మస్క్ మిలన్. దానికి తగ్గట్టుగా పంచదార వేసాను, ఒక 2 టేబుల్ స్పూన్లు. అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని కొన్ని పాలు వేసి బ్లెండ్ చేశానండి. ఒక 2-3 నిమిషాల పాటు బాగా బ్లెండ్ చేయడం వల్ల మనకు పల్ప్ అనేది బాగా రిలీజ్ అవుతుంది. అంటే ముక్కలుగా ఉండకుండా బాగా బ్లెండ్ అవుతుందండి. చూసారు కదా, ఇది మస్క్ మిలన్ మిల్క్ షేక్ అండి. చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు వాటర్ మిలన్ జ్యూస్, ఇది అందరూ అడుగుతున్నారు కాబట్టి ఈ జ్యూస్ కూడా మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను. వాటర్ మిలన్లో చాలా 99% మనకు వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి మన ఈ వేసవిలో బెస్ట్ డ్రింక్ అని చెప్పొచ్చండి. వాటర్ మిలన్ ఫ్రూట్ తీసుకున్నా, మనం డ్రింక్ తీసుకున్నా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ నేను వాటర్ మిలన్ అయితే సగం ఫ్రూట్ని తీసుకున్నానండి. దానికోసం వాటర్ మిలన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. కట్ చేసి మనకు ఒక మిక్సీ జార్లో వేసుకున్నాం. ఇక్కడ నేను మిక్సీ జార్లో వేయడం వల్ల నాకు సీడ్స్ ఇందులో ఫిల్టర్ అయ్యేది ఉంటుంది కాబట్టి నేను సీడ్స్ అనేవి ఏమి తీయలేదండి. సీడ్స్తో బ్లెండ్ చేసుకుంటే మనకు చాలా మంచిది. వాటర్ మిలన్తో మనకు ఎంత హెల్తీ ఉందో సీడ్స్ కూడా చాలా మంచివండి. బ్లెండ్ చేసి మనం వడకట్టి తీసుకోవచ్చు. ఇలా వేసుకొని అందులో కొద్దిగా పంచదార, అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్, కొద్దిగా సాల్ట్ అండి, కొంచెం పడినట్టు వేసుకోండి, బాగుంటుంది టేస్ట్ మాత్రం. వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. బాగా బ్లెండ్ చేయండి.
మీకు అవసరం అనిపిస్తే ఇక్కడ ఐస్ క్యూబ్స్ వాడాను కదా, మీరు వాటర్ కూడా వేయచ్చు. ఎందుకంటే ఐస్ క్యూబ్స్ వాడటం వల్ల మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదండి, డైరెక్ట్గా మనం తీసేసుకోవచ్చు. కొద్దిగా చల్లచల్లగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేనైతే ఐస్ క్యూబ్స్ని వాడాను డ్రింక్స్లలో. నేను చేసిన ఈ మిల్క్ షేక్స్ అలాగే వాటర్ మిలన్ జ్యూస్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి డ్రింక్స్ కావాలో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది చాలామందికి షేర్ అవుతుంది, చూడగలుగుతారు. ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం ఇవ్వండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ధీరూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. బాయ్ ఫ్రెండ్స్.